హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను తమ్నేల్ పైన పెట్టినట్టుగా రగిలిపోతున్న మాస్క్ మ్యాన్ అది ఎవరిపైన, అలాగే మన డిమాండ్ పవన్ అండ్ ప్రియా ఎందుకు ఏడ్చారు అది కూడా చూద్దాము. అలాగే మన సంజన గారు వచ్చేసి మళ్ళీ తన కింద మనీష్ అండ్ సీజన్ ఉంచుకుంది కదా, వాళ్ళ ప్లేస్లో మళ్ళీ చేంజ్ చేసేసింది అబ్బా. సో సంజన గారు అసలు ఎట్లా అంటే హౌస్ మేట్స్ అందరికీ ఇట్లా అల్లాడిచ్చి ఒక రకమైన చుక్కలు చూపించి వదిలేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ముందు ముందు మన సంజన గారు విలన్ అవుతారా అనేది కూడా చూద్దాము. ఎందుకంటే అందరూ అసలు ఎవరు చెప్పినా విందు, తనకి ఏదనిపిస్తుంది అది చేస్తుంది, తనకి ఏదనిపిస్తుంది మాట్లాడుతుంది, తను ఏదైతే చెయ్యాలనుకుంటే అది చేసేస్తుంది. ఇంకా ఎవ్వరు అవసరం లేదనమాట. అసలు ఎవరు ఎన్ని చెప్పినా కూడా తను ఒక థాట్ ఒకటి ఉంటుంది ఆమె మైండ్లో, అదే చేస్తుంది. అయితే ఫ్లోరా విషయంలో కొంచెం మిస్టేక్ అనిపిస్తుంది. అలాగే కంటిన్యూ అవుతే మరి అది వేరే లెక్క దారి తీయచ్చు. ఫ్లోరా ఏం తక్కువ కాదు, ఆమె కూడా కొన్ని చేస్తుంది. అలాగే మన వీళ్ళు ఎందుకు ఏడ్చారు, అలాగే మాస్క్ మ్యాన్కు రావాల్సిన క్రెడిట్ అంతా సంజన గారికి వెళ్ళిందని ఆయన ఒక రకమైన ఇది పెట్టేసుకున్నాడు మనసులో. ప్రతి దాంట్లో ఒకటి క్రియేట్ చేయబోతున్నాడు. చెప్పిందే చెప్పి ఇక్కడ అదే అక్కడ అదే మొత్తం ఇదే చేస్తున్నాడు. సో మిడ్ నైట్ లైవ్ అలాగే ఆఫ్టర్ ఎపిసోడ్ స్కిట్ తర్వాత ఏం జరిగిందని క్లియర్గా చూద్దాము. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టా లింక్ కింద ఉంటుంది. నాకు డైలీ 3-4 వీడియోస్ వస్తాయి, షార్ట్స్ చాలా బాగుంటాయి, అవి కూడా చూడండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంబా మనకు. సో నేను ఎపిసోడ్ అవగానే చూడడం స్టార్ట్ చేసాక అప్పటికే ఎడ్ చేస్తున్నారు. తర్వాత ముందు డిస్కషన్ ఆఫ్టర్ ఎపిసోడ్ కూడా చూద్దాము. ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది కదా, మన మాస్క్ మ్యాన్ ఫుడ్ చేసుకుంటాడు. ఎందుకంటే తనుజ తనతో మాట్లాడినా మళ్ళీ కలుపుకుందామన్నా మాట్లాడట్లేదని చెప్పి నేను ఆ ఫుడ్ నేను చేసుకుంటా అంటాడు. ఆ ఫుడ్ తను చేసుకుంటుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ సంజనాకు వస్తుంది. అప్పుడు మన మాస్క్ మ్యాన్ని కన్విన్స్ చేస్తుంటుంది, మీరు ఫుడ్ చేసుకోకండి, నా క్యాప్టెన్సీలో మీరు ఇలా చేయకూడదు, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది, సో మీకు భరణి గారని చేసిస్తారు. సో భరణి గారిని చెప్తుంది, భరణి గారిని ఏం చేసిస్తా అంటాడు. ఇమ్ము చెప్తుంటాడు, ఇమ్ముకి కూడా కన్విన్స్ చేస్తుంటుంది, ఏదో ఒకటి చెప్తుంటుంది. అంటే ఎవరు ఎన్ని చెప్పినా విందనమాట. ఇక్కడ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు మీరు హౌస్ రూల్స్ తగ్గట్టు అయితే మీరు లేరు కదా, ఆ గుడ్డు విషయం అలా చేశారు, షాంపూ విషయం ప్రతిదీ మీరు అగెనెస్ట్గానే ఉన్నారు, నా విషయంలో ఎందుకు మీరు హౌస్ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు అని ఇట్లా రివర్స్ వచ్చేస్తాడు అనమాట మాస్క్ మ్యాన్. అది వేరండి, అప్పుడు వేరు, ఇప్పుడు నేను క్యాప్టెన్ కదా, ఇప్పుడు నేను అన్ని రూల్స్ పాటించాలి అంటది. ఇక తర్వాత ఆ థమ్స్అప్ గొడవ, థమ్స్అప్ ఎవరు ఏది చేస్తే వాళ్ళకి థమ్స్అప్ ఇస్తాను, 5-6 థమ్స్అప్లు తెచ్చుకోగానే మన మాస్క్ మ్యాన్ థమ్స్అప్ కొట్టేస్తాడు. థమ్స్అప్ కొట్టేసి ఆ ఫ్లోరాకి ఇస్తాడు, తాగుతారు, వాళ్ళ బాటిల్ కూడా పడేస్తారు. అయితే స్కిట్ అయ్యాక అందరికి థమ్స్అప్లు ఇస్తా అంటది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే స్కిట్ అవ్వగానే మీకు థమ్స్అప్లు నేను ఇవ్వను, ఎందుకంటే నాకు పోయిన థమ్స్అప్ బాటిల్ ఎవరైతే తీసారో అది ఇవ్వండి, అప్పుడు నేను ఇస్తాను అనగానే అందరు షాక్, అందరికి కోపం వచ్చేస్తుంది బాగా మీద, ఏంటి ఈమె ఇలా బిహేవ్ చేస్తుంది అని. అయితే ఈమె చూడు ఎంత ప్లానుడ్గా ఉందో, ఫస్ట్ ఇస్తాను అని నవ్వుకుంటూనే మాట్లాడుతూ నవ్వుకుంటూనే చేస్తూ, వాళ్ళు ఇంకా స్కిట్ చేసినాక ఇయ్యా అంటే ఇంక అందరూ ఒకలా పెడతారు. శ్రీజ, ప్రియ ఇది ముందే చెప్పొచ్చు కదా, మీరంటే ముందు ఎలా చెప్తాను, ముందు చెప్తే మీరు స్కిట్ చేయరు కదా, మీకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా, ఏదైనా కూడా సడన్ సర్ప్రైజ్లు ఇస్తాను నేను, ఇట్లనే ఉంటుంది నాది అని చెప్తుంది. సో అది నిజమే అనిపించింది. మళ్ళీ అందరు కలిసి ఎగబడ్డా కూడా నవ్వుతూ ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది అబ్బా సంజన గారి దగ్గర, ప్రతి దాని దగ్గర. మళ్ళీ స్కిట్లో కూడా ఫ్లోరాన్ రానివ్వదు, అది మనకి ఎపిసోడ్లో ఇవ్వలేదు, నువ్వు హౌస్లో వెళ్ళి కూర్చో అంటాడు. ఇక్కడ ఇమాన్యుయల్ వెళ్ళి ఫ్లోరాని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంత దూరం వచ్చి కూర్చున్నావు అంటే ఆ అమ్మాయి చాలా పాజిటివ్గా తీసుకుంటుంది, ఆమె క్యాప్టెన్ కదా, ఇది హౌసే కదా, ఇక్కడ కూర్చున్నా అని చెప్పేస్తుంది. అయితే ఇక్కడ ఆమెకు తెలుగు రాదు కదా అన్న వేలో కూడా సమర్థించుకోవచ్చు మనకు తర్వాత, నువ్వు ఎందుకు తీసావు అంటే తెలుగు రాదు కదా, స్కిట్ చేయాలంటే కంప్లీట్ తెలుగు వచ్చి ఉండాలి. సో అట్లా ఇంకా మాస్క్ మ్యాన్ అయితే ప్రతిసారి అదే తిప్పి ఫ్లోరా గారితో ఉండు, సంజన గారు ఇట్లా, సంజన గారు అట్లా, ఎందుకంటే ఆయనకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన క్యాప్టెన్ అవ్వాలనుకున్నాడు, ఆ క్రెడిట్ అంతా ఈమెకి వెళ్తుంది, ఈమె హవా చెలాయిస్తుంది, ఈయన ప్రతి ఫ్రేమ్లో ఉండి నాదే ఉండాలని మనసులో బాగా అనుకున్నాడు. ఎందుకంటే 2 రకాలుగా, ఇప్పుడు 2 రకాల రూపాలు చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, అది చాలా వరస్ట్గా వెళ్తుందేమో మరి అనిపిస్తుంది. ఎందుకంటే సంజన విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే మాస్క్ మ్యాన్ విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవి ఎటో వేరేలాగా వెళ్తున్నాయి. బట్ కంటెంట్ అయితే వస్తుంది, కానీ ముందు ఎటైనా వెళ్ళచ్చు. ఇక్కడ మనం అందరికి ఇంకా ప్రియ, శ్రీజ అందరూ నిలదీస్తారు. ఇక ఈమె ఏం చేస్తుందంటే, ఈమె ఆల్రెడీ మనీష్ సీజన్ పెట్టుకుంది కదా, వాళ్ళని తీసి పడదొబ్బెస్తుంది. నెక్స్ట్ తీసి పడదొబ్బేసి రీతుని అలాగే షష్ఠిని పెట్టుకుంటుంది. ఇక
మళ్ళీ వీళ్ళేమైనా చక్కగా ఉన్నారా అంటే వీళ్ళు పోయి ఆ చాక్లెట్ దొంగతనం చేసుకోవడం, ఆ థమ్సప్లు తాగడం ఈమె తెలియకుండా. కానీ ఈమె పట్టించుకుంటుంది, ఈమె చాక్లెట్ పెద్దగా తినదంట. సో చూసే ఉంటుంది, చూడదు అనుకోదు. కానీ ఈమె ఎలా ఉంది అంటే ఈమెకి ఎన్ని పాజిటివ్స్ ఉన్నా పట్టించుకోదు. కానీ ఈమెకి ఎవరైనా నెగిటివ్గా అపోజిట్గా వెళ్తే మాత్రం వాళ్ళ మైండ్లో పెట్టేసుకుంటుంది. బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మనకు సుమన్ శెట్టి ఈ 9 మందిలో మీరే ఏంటి ఇలా ఉన్నారన్న 8 డిజిట్స్ అన్నాడు కదా, అక్కడ దృష్టిలో పెట్టుకుంది. ఫ్లోరా గారు ఫ్రీ బర్డ్ అన్నారని ఆమెని కళ్ళల్లో పెట్టుకుంది. అంటే ఒక రైవల్రీ కంటిన్యూ చేస్తుంది. అలాగే ఇంట్లోకి రానివ్వాలి వాళ్ళని కూడా, మనీష్ వీళ్ళందరూ ఇంట్లోకి రానివ్వాలి, వాళ్ళ మీద కూడా ఆమె కోపం ఉంది, బయటపడట్లేదు. సో పాజిటివ్గా ఉన్నంతసేపు పాజిటివ్గా ఉంటుంది. బట్ ఏదైనా ఈమెను ఎవరైనా కార్నర్ చేసినట్టుగా ఉంటే వాళ్ళని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటుంది. అది బాగుంది ఈమె దగ్గర, నవ్వుతుంది. ఇంత 14 మంది లొల్లి చేసినా నవ్వుతూ రిలాక్స్గా ఉంటుంది చూడు, అది చాలా చెప్పుకోదగ్గ విషయం అనిపిస్తుంది ఆమెలో. అట్లా అనమాట, ఆమె క్యారెక్టర్ అట్లా ఉంది. ఇక మన మాస్క్ మ్యాన్ ఏంటంటే అందరినీ చులకనగా చూడడం, నేనే తోపు నేనే తురుము అని డబ్బా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్లో. ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తాడు, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తాడు. సో నేను ఫుడ్ ఎంత బతిలాడుతుంది అబ్బా ఫుడ్ గురించి, ఫుడ్ తిను అని భరణి గారు చేస్తాను. నేను ఉపవాసం ఉంటాను, నేను ఫ్రూట్ తింటే లేకపోతే చచ్చిపోతా తినకుండా, నేను డైట్ చేయగలను అంటాడు. ఇంకా ఇమ్ము కూడా ఎందుకు ఇవన్నీ అంత చేస్తున్నావు, ఊరుకో ఇంకా వదిలే అన్న కూడా పట్టించుకోవద్దు. అతనికి సమాధానం ఈమె దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఇంకా ప్రతిదీ ప్రియా, శ్రీజ వీళ్ళందరూ నువ్వు ఇలా చేసి ఇలా చేస్తున్నావు అన్న కూడా అందరికీ సమాధానం చెప్పి అందరినీ ఒక ఆట ఆడేస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా ఈ వీక్ కెప్టెన్సీ ఎట్లుంటుందో, ఇంకా ఈరోజు సాటర్డే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలీదు. ఇక ప్రియా డీమాన్ అయితే ఏం లేదబ్బా, ఏడ్చుకున్నారు ఒట్టిగానే. మళ్ళీ ఏడ్చిరు, మళ్ళీ కలిసిపోయారు. 12 వరకే లైవ్ ఉంది కదా, ఏడ్చిరు, మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నారు, మళ్ళీ కూర్చున్నారు. ఈమె కట్టే ఏదో ఫుడ్ తినిపిస్తుంటుంటే ఆమె ఏదో చిరాకు పడ్డదో లేకపోతే ఈమె చిరాకు పడ్డదో, ఆ కమ్యూనికేషన్ కూడా సరిగా జరగట్లేదు ఏమైంది అనేది కూడా. ఈయన ఏడ్చిండు, ఆమె ఏడ్చింది. నువ్వు నా మీద ఎందుకు సీరియస్గా అరుస్తున్నావు నేను పెడుతుంటే అన్నందుకు. సీరియస్ అంటే ఇది కాదు, నేను మనీష్ పైన రియాక్ట్ అయ్యేది కూడా అది సీరియస్గా, నేను సీరియస్గా ఉండను. ఇక ఏదేదో అనుకుంటారు. యాక్చువల్గా డిమాన్ పవన్కి కొంచెం లోన్లీనెస్ వచ్చేసింది. ఎందుకంటే తనని మాట్లాడనివ్వరు, తనని ఎక్కడ లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. కొంచెం ఇన్నోసెంట్, కొంచెం బాధపడ్డా, అన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ వచ్చేసి బాధపడ్డాడు అనమాట, అంతే. ఇక తర్వాత ఇమ్ము ఓదరుస్తాడు, సంజన అందరూ ఓదరుస్తారు. కానీ మీరు ఓదరుస్తుంటే నాకు ఇంకెక్కువ ఏడుపు వస్తుంది అంటాడు. రీతికి పోయి చెప్పుకుంటాడు, అక్కడ ఏడుస్తాడు. మళ్ళీ కాసేపటికే మళ్ళీ ముచ్చట్లు పెడతారు. పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, ప్రియ వీళ్ళంతా, మళ్ళీ రీతు వీళ్ళంతా మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. షష్ఠి కాదు వదిలే. మళ్ళీ తర్వాత సంజన భరణి గారితో ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ మాట్లాడుకుంటారు. మళ్ళీ అల్లా అంతా కలిసిపోయినట్టుగా ఉంటారు. ఇంకా రైవల్రీ ఆ ఏడుపు అనేది కొంచెంసేపు కంటిన్యూ చేస్తే కదా, ఎపిసోడో ప్రోమోనో ఏదో ఒకటి వస్తుంది. డీమాన్ ఎందుకు ఏడ్చిండు, ప్రియా ఎందుకు ఏడ్చింది అని. ఈ రైవల్రీ అయితే కంటిన్యూ అవ్వట్లేదబ్బా. సో ఇది ఇంకా ఈ నైట్ జరిగింది. సో ముందు ఏం జరుగుతుంది, ఇంకా మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అనేది కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.